హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిక్సర్ అండ్ అలిగేషన్లో పార్ట్ 2 అండి. పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, కొన్ని మోడల్స్. దీంతో 2 వీడియోస్లో కలిపి మొత్తం అన్ని రకాల క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి. క్వశ్చన్ చూద్దాము. ఏ పాట్ కంటైన్స్ 40 liters of juice. How much juice will be there in the pot if 4 liters of juice was removed and was replaced by water, and this process was again repeated twice. ఒక కుండలో వచ్చేసి 40 లీటర్ల జ్యూస్ ఉంది. ఇది వచ్చేసి ప్యూర్ ఉందండి. ఈ జ్యూస్లో ఏం చేశారు, 4 లీటర్స్ జ్యూస్ పక్కకు వేశారు, రిమూవ్ చేసి ఆ 4 లీటర్స్కి జ్యూస్ బదులు 4 లీటర్స్ వాటర్ కలిపారు. అలాగా ఇంకో 2 టైమ్స్ చేస్తారు, అంటే మొత్తం 3 టైమ్స్ చేశారు. 3 టైమ్స్ చేసిన తర్వాత అందులో ఏం కనుక్కోవాలి మనము, హౌ మచ్ జ్యూస్ విల్ బి దేర్ ఇన్ ద పాట్. ఆ కుండలో మిగిలినటువంటి ఆ యొక్క మిశ్రమంలో జ్యూస్ పార్ట్ ఎంత జ్యూస్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ చూడండి, ఇది 40 లీటర్స్ ఉంది. టోటల్ జ్యూస్ అనేది 40 లీటర్స్ ఉంది. దీంట్లో ఏం చేశాడు వాడు, 4 లీటర్స్ జ్యూస్ తీసేసినాడు. 40 లీటర్స్లో నుంచి 4 లీటర్స్ తీసేసినారు, అంటే 36 లీటర్స్ జ్యూస్ ఉంది. జ్యూస్ ఇక్కడ జ్యూస్, ఇక్కడ వాటర్ని కంపేర్ చేద్దాము. 36 లీటర్స్ జ్యూస్ ఉంది. ఆ 4 లీటర్స్ ఏం చేశాడు, జ్యూస్కి బదులుగా వాటర్ కలిపినాడు. సో ఇక్కడ 4 లీటర్స్ వాటర్ ఉంది. ఈ విధంగా ఉంది అది. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తారు కదా, ఇలాంటి ప్రాసెస్ ఇంకా 2 టైమ్స్ చేశాడు. 2 టైమ్స్ చేసినప్పుడు ఇంకా మిగిలినటువంటి ఆ యొక్క జ్యూస్ మిశ్రమంలో జ్యూస్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 36:4 అనుకోండి. ఫస్ట్ 4 లీటర్స్ జ్యూస్ తీసి వాటర్ వేసినాడు. సో అది వాటర్ వేసినప్పుడు జ్యూస్లో వాటర్ కలిసిపోయి అది మిశ్రమంగా తయారవుతుంది. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడు ఆ పాత్రలో వచ్చేసి 36 లీటర్లు జ్యూస్ ఉన్నట్లయితే 4 లీటర్స్ వాటర్ ఉంది. సెకండ్ టైం చేస్తున్నాడు. సెకండ్ టైం ఏం చేస్తున్నాడు, ఈ యొక్క జ్యూస్ మిశ్రమాన్ని మళ్ళీ 4 లీటర్స్ తీసేసి 4 లీటర్స్ వాటర్ వేస్తున్నాడు. ఆ 4 లీటర్స్ తీస్తున్నాడు కదా, ఆ తీసే దాంట్లో ఏముంటుంది, జ్యూస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కదా. ఎందుకంటే మనం ముందు 4 లీటర్స్ వాటర్ కలిపినాం కాబట్టి సెకండ్ టైం చేసేటప్పుడు తీసినటువంటి ఆ 4 లీటర్స్లో జ్యూస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, 2 ఉంటుంది. వాటిలో ఆ తీసినటువంటి 4 లీటర్స్లో ఎంత జ్యూస్ ఉంది, ఎంత వాటర్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో టోటల్ ఎంత అండి ఉండేది, 36 + 4 40 లీటర్స్ కదా. 40 లీటర్స్ మనం జ్యూస్ 4 లీటర్స్ తీసినటువంటి 4 లీటర్స్లో జ్యూస్ పార్ట్ ఎంత ఉండింది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. అంటే ఎంత తీసాడు, 4 లీటర్స్ తీసాడు కదా, 4 లీటర్స్కి కనుక్కుంటున్నాం. 4 times అంటే 3.6 లీటర్స్. వాడు బయటికి తీసినటువంటి 4 లీటర్ల జ్యూస్లో 3.6 లీటర్స్ జ్యూస్ ఉంది, అంటే 0.4 లీటర్స్ వాటర్ ఉంది ఆ యొక్క 4 లీటర్స్ దాంట్లో. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఎంత ఉంది, 36 లీటర్స్ జ్యూస్ ఉంది. నెక్స్ట్ టైం 4 లీటర్స్ తీసాడు కదా, అందులో 3.6 లీటర్స్ జ్యూస్ ఉంది. జ్యూస్ బయటికి పోయింది, తీసారు కదా, బయటికి తీసారు కాబట్టి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళగా అప్పుడు ఎంత మిగిలి ఉంటుంది మనకి, ఇక్కడ రాస్తున్నాను. 36లో నుంచి 3.6 తీసేసేయండి, ఎంత ఉంటుంది, 32.4 ఉంటుంది. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇది సెకండ్ టైం చేసినప్పుడు. ఇది 32.4 అనేది ఇప్పుడు జ్యూస్ పార్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది జ్యూస్ అన్నప్పుడు 32.4 జ్యూస్ ఉంది. వాటర్ ఎంత ఉంటుందండి, మొత్తం అయితే 40 లీటర్స్, అదైతే చేంజ్ కాదు కదా. సో వాటర్ ఎంత ఉండొచ్చు, 6, 4, 10, 3, 7, 10 అంటే 7.6 లీటర్స్ అనేది వాటర్ ఉంది. 2 సార్లు మనం చేసినప్పుడు ఈ ప్రాసెస్ 32.4 లీటర్స్ జ్యూస్ ఉంది, 7.6 లీటర్స్ వాటర్ ఉంది. దీన్ని మళ్ళీ అగైన్ థర్డ్ టైం కూడా చేస్తున్నాం కదా. థర్డ్ టైం చేసినప్పుడు ఏమవుతుంది తీసుకోండి, 32.4 లీటర్స్ జ్యూసు, 7.6 లీటర్స్ వాటర్. ఈ మిశ్రమంలో నుంచి వాడు మళ్ళీ 4 లీటర్స్ తీసాడు, 4 లీటర్స్ వాటర్ కలిపాడు కదా. సో 40 ×
4 లీటర్స్ మళ్ళీ తీసాడు కదా, థర్డ్ టైం తీసాడు కాబట్టి 4 1 4 10 3.24 3.24 అనేది ఉందండి ఇక్కడ. ఇది మూడోసారి మనము బయటికి తీసినటువంటి 4 లీటర్ల జ్యూస్ మిశ్రమంలో ఉన్నటువంటి జ్యూస్ ఇది మూడోసారి. మొత్తం ఇక్కడ క్వశ్చన్లో మనకు ఇక్కడ ట్వైస్ చేశాడు, ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఒకసారి తీసినాడు కదా. సో మొత్తము 3 సార్లు తీసివేయడం అనేది జరిగింది. ఇది మూడోసారిది. ఇప్పుడు ఎంత ఉంటుంది, ఇక్కడ 32.4 ఉంది సెకండ్ టైం చేసినప్పుడు. దీంట్లో ఈ జ్యూస్లో నుంచి వాడు ఈ మిశ్రమంలో నుంచి 4 లీటర్స్ తీసాడు కదా, అంటే ఈ 3.24 జ్యూస్ పార్ట్ అనేది బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి తీసేయండి. 3.24 తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 29.16 వస్తుంది. చూడండి 32.4లో 3.24 చేస్తే 6 4 13 14 9 ఇది ఏంటంటే జ్యూస్ పార్ట్ నేను కనుక్కుంటున్నాను. వాళ్ళు అడిగినది మనకి జ్యూస్ పార్టే కదా అడిగినది. సో జ్యూస్ పార్ట్ అనేది కనుక్కుంటున్నాను నేను. ఫస్ట్ టైము 40 లీటర్స్ ఇక్కడ రాస్తున్నాడు. ఫస్ట్ 40 లీటర్స్ జ్యూస్ ఉంది, దాంట్లో నుంచి 4 లీటర్స్ తీయడం వల్ల ప్యూర్ తీసాడు కాబట్టి 36 లీటర్స్ ఉంది ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇది మళ్ళీ అందులో నుంచి 4 లీటర్స్ తీసేసాడు కదా, అప్పుడు ఎంత ఉంది సెకండ్ టైము జ్యూస్ పార్ట్ 32.4 ఉంది. మళ్ళీ థర్డ్ టైం కూడా 4 లీటర్స్ తీసాడు కదా. సో థర్డ్ టైం ఉన్నటువంటి జ్యూస్ క్వాంటిటీ ఎంత అంటే 29.16 లీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 29.16 లీటర్స్ జ్యూస్ ఉంది ఆ కుండలో. ఇది ఆన్సర్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తామండి, సింపుల్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 40 లీటర్ల ప్యూర్ జ్యూస్లో నుంచి ఫస్ట్ వాడు 4 లీటర్స్ జ్యూస్ తీసాడు, అంటే అప్పుడు 36 లీటర్స్ ప్యూర్ ఉంది. దానికి ఏం చేశాడు, తీసి వాటర్ కలిపాడు. అంటే 36 లీటర్స్ జ్యూస్ ఉంది, 4 లీటర్స్ వాటర్ ఉంది. 36 లీటర్స్ జ్యూస్ ఉంది, 4 లీటర్స్ వాటర్ ఉంది. ఇందులో నుంచి మళ్ళీ ఒక 4 లీటర్స్ బయటికి తీసి వాటర్ వేసాడు. బయటికి తీయడంలో వాటర్ పోయి ఉంటుంది, జ్యూస్ పోయి ఉంటుంది. ఆ పోయిన జ్యూస్ పార్ట్ ఏందో మనం కనుక్కున్నాం. ఎంత అండి, పోయిన జ్యూస్ పార్ట్ 3.6 లీటర్స్ పోయింది. ఆ 3.6 లీటర్స్ పోగా ఎంత మిగిలింది, జ్యూస్ పార్ట్ 32.4 ఉంది. ఇది సెకండ్ టైం చేసినప్పుడు. మళ్ళీ 4 లీటర్స్ తీసాడు కదా, ఆ 4 లీటర్స్ తీసినప్పుడు కూడా కొంచెం జ్యూస్ పార్ట్ పోయి ఉంటుంది కదా, అది థర్డ్ టైం. ఇది కదా సెకండ్ టైంకి మనకు మిగిలినది 32.4 బై టోటల్ 40 ఇంటూ 4 లీటర్స్ తీసాడు కాబట్టి 4 లీటర్స్ కనుక్కుంటే ఆ మూడోసారి తీసినప్పుడు అందులో జ్యూస్ క్వాంటిటీ ఎంత ఉంది, 3.4 లీటర్స్ ఉంది. సో ఆ 3.24 అనేది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇందులో నుంచి తీసేస్తే రిమైనింగ్ మనకి ఇది వచ్చింది. ఇక్కడికి ఆపేశాడు కదా, ఇంకా మళ్ళీ తీయడం మళ్ళీ కలపడం అనేది చేయలేదు. సో చివరిగా మనకు కుండలో ఉన్నటువంటి జ్యూస్ క్వాంటిటీ వచ్చేసి 29.16 లీటర్స్. సో ఆన్సర్ ఈస్ 29.16 లీటర్స్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. చాలా ఈజీ అండి. క్వశ్చన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ చదివి ఇందులో ఎక్కువ మనకు కనుక్కునే పార్ట్స్ లేవు అని టెన్షన్ ఫీల్ అయ్యి కన్ఫ్యూజన్ అయ్యి ఆన్సర్ కనుక్కోలేక మనం క్వశ్చన్ని స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళి అలా ఏం టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 glass has juice and water in the ratio 5:2, while other glass has them in ratio 7:4 respectively. If both glasses poured in a vessel, then what will be the final ratio of water to juice in the vessel? ఒక గ్లాస్లో జ్యూసు ప్లస్ వాటర్ ఈ రేషియోలో ఉన్నాయంట, 5:2లో ఉన్నాయి ఒక గ్లాస్. ఇంకొక గ్లాస్లో కూడా జ్యూస్ వాటర్ ఉన్నాయి, అవి 7:4 రేషియోలో ఉన్నాయి. అయితే ఈ 2 గ్లాసులలో ఉన్నటువంటి జ్యూసు వాటర్ని ఇంకొక 3వ దాంట్లోకి వాళ్ళు షిఫ్ట్ చేశారు. అలా షిఫ్ట్ చేయడం వల్ల ఆ గ్లాసులోకి 2 గ్లాసులలోది వచ్చింది కదా, అప్పుడు క్వాంటిటీ అప్పుడు ఏ రేషియోలో ఉంది, వాటర్ టు జ్యూస్ రేషియో కనుక్కోవాలి మనం. వాటర్ టు జ్యూస్ రేషియో కనుక్కోవాలి. సో ఫస్ట్ గ్లాస్కి ఏముందండి, 5:2 ఉంది. సెకండ్ గ్లాస్ ఏమో 7:4 ఉంది. ఈ ఏం రేషియో, జ్యూస్ అండ్ వాటర్. సో ఫస్ట్దేమో జ్యూసు, ఇది వాటర్, జ్యూసు వాటర్. మనం కనుక్కోవాల్సిందేమో వాటర్ టు జ్యూస్ కదా. సో వాటర్ టు జ్యూస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ వాటర్ ఎంత ఉన్నట్టండి, 2/7 అంతే కదా. మొత్తం 7 భాగాలు ఉంది, వాటర్ 2 భాగాలు ఉంది. సో వాటర్ది మనం తీసుకుంటున్నాము. వాటర్ టు జ్యూస్ కనుక్కోమన్నాడు కాబట్టి వాటర్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాము. 2 బై టోటల్ పార్ట్ 7. ఇక్కడ కూడా చూడండి
వాటర్కి సంబంధించి 4/7 + 4 11. ఇది వాటర్ది, ఇది వాటర్ది అవుతుంది. అప్పుడు ఆ మూడో యొక్క గ్లాస్లో టోటల్ వాటర్ పార్ట్ ఏమవుతుందండి, ఎలా అవుతుందా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడే వచ్చేసి జ్యూస్ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు జ్యూస్ది ఏమవుతుంది 5/7 అవుతుంది ఆటోమేటిక్గా. ఈ జ్యూస్ది 5/7 అవుతుంది. ఇక్కడ జ్యూస్ది ఏమవుతుంది 7/11 అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ ఇది వాటర్ గురించి కనుక్కుంటున్నాం, ఇది జ్యూస్ గురించి కనుక్కుంటున్నాం. ఫస్ట్ గ్లాస్లో ఏమో 5/7 ఉంది, సెకండ్ గ్లాస్లో ఏమో 7/11 ఉంది. ఇప్పుడు మనము ఈ రేషియో కనుక్కుంటే మూడో గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ టు జ్యూస్ రేషియో వచ్చేస్తుంది కదా ఈజీగా. ఇక్కడ ఎల్సిఎం మనము 7, 11కి మనకు కారణాంకాలు ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి మనము కనుక్కోవడంలో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది. 7 4 28, 11 2 22 బై 11 77. చూడండి ఇది కూడా 11 77, 11 5 55, 7 49. ఈ రెండింటిని కలపండి, ఎంత అవుతుంది 50 అవుతుంది. ఇక్కడ చేస్తున్నా 50/77. ఇక్కడ 9 5 14, 6 4 10, 104 అవుతుంది. 55 + 49 అనేది 104 అవుతుంది. 104/77. రెండు పక్కల హారంలో 77 ఉంది కాబట్టి కొట్టేస్తున్నా, హారంలో ఉంది కాబట్టి. ఇక మనకి ఏం మిగిలింది 50:104 కదా. 51 2 25 50, 2 25 50, 2 5 10, 2 4 ఎంత మిగిలిందండి మనకి 25:52. 25:52. మనం కనుక్కోవాల్సింది ఏంటి రేషియో ఆఫ్ వాటర్ టు జ్యూస్. ఇదే కదా రేషియో ఆఫ్ వాటర్ టు జ్యూస్. వాటర్ ఏమో 25 భాగాలు, జ్యూస్ ఏమో 52 భాగాలు. సో ఆన్సర్ ఈస్ 25:52 అండి. ఇలా సింపుల్గా కనుక్కోవచ్చు అండి. ఫస్ట్ గ్లాస్లో వాటర్ ఎంత ఉంది, జ్యూస్ ఎంత ఉంది రాసేసుకోండి. సెకండ్ గ్లాస్లో వాటర్ ఎంత ఉంది, జ్యూస్ ఎంత ఉంది రాసుకోండి. 2 గ్లాసులలో జ్యూస్ని కలపండి, 2 గ్లాసులలో వాటర్ని కలపండి. ఈ యొక్క రేషియోని వాడు అడిగినటువంటి రేషియో అడిగాడు కదా. గ్లాస్లో వచ్చేసి వాట్ విల్ బి ద ఫైనల్ రేషియో ఆఫ్ వాటర్ టు జ్యూస్. మీరు ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్స్లో 52:25 ఉండి అది మీరు టిక్ పెడితే రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాడు, వాటర్ టు జ్యూస్ అడిగాడు అంటే ఫస్ట్ వాటర్ యొక్క పార్ట్ రావాలి, తర్వాత జ్యూస్ పార్ట్ రావాలి. సో ఆన్సర్ ఈస్ 25:52. నెక్స్ట్ క్వశ్చన్. Ramesh mixes 60 liters of type 1 acid with some liters of type 2 acid. Type 1 acid rate is 32 rupees per liter, while type 2 rate is 23 per liter. Ramesh sells this acid mix at rate of 28 per liter. How much type 2 and is needed to make it a no profit no loss. ఏ ప్రాఫిట్ రాకుండా ఏ లాస్ రాకోకుండా అతను మూడో రకం అమ్మడానికి మనం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఒక టైప్ 1 ఇచ్చాడు, అదేమో 60 లీటర్లు ఉందన్నాడు, దాని కాస్ట్ కూడా ఇచ్చాడు 32 రూపీస్ అని. టైప్ 2 ఇచ్చాడు, టైప్ 2 ఇవ్వలేదు. టైప్ 2 ఎన్ని లీటర్స్ ఉంది లేదు కనుక్కోవాలి మనం. అది ఎన్ని లీటర్స్ ఉంది తెలియదు, కాకపోతే దాని రేట్ వచ్చేసి 23 ఉన్నాడు. ఈ రెండింటిని కలిపితే వచ్చేటువంటి ఆ యొక్క మిశ్రమం ఒక్కొక్క లీటరు 28 రూపీస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం ప్రాఫిట్ రాదు, ఏం లాస్ రాదు. అలా రాకోకుండా ఉండాలి అంటే ఎన్ని లీటర్స్ ఉండాలి టైప్ 2 అనేది మనం కనుక్కోవాలి. రాసుకోండి. టైప్ 1 ఇది, టైప్ 2 ఇది. టైప్ 1, టైప్ 2. టైప్ 1 ఎన్ని లీటర్స్ ఉంది 60 లీటర్స్ ఉంది, పక్క రాసుకోండి. టైప్ 2 ఎన్ని లీటర్స్ ఉంది ఇది తెలియదు మనకు, క్వశ్చన్ మార్క్. టైప్ 1 రేట్ ఎంత 32, టైప్ 2 రేట్ ఎంత 23. ఈ రెండింటిని కలపగా ఒక్కొక్క లీటర్ మిశ్రమం యొక్క టైపు లీటర్ ఎంత 28. డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఏమన్నాడు ఆల్రెడీ చెప్పాడు కదా, నో ప్రాఫిట్ నో లాస్. సో మనం ఈ యొక్క సెంటెన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఎంత ఉందండి 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది. ఈ విధంగా మనం తీసుకుంటే కనుక వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటాము, వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటాము.
అది మిశ్రమం యొక్క రేషియో అవుతుందని మనం నేర్చుకున్నాం కదండి. సో ఈ రెండింటి డిఫరెన్స్ 5, ఈ రెండింటి డిఫరెన్స్ 4, అంటే 5:4 రేషియో అనమాట. ఒక మిశ్రమం రెండు కలపగా వచ్చినటువంటి ఆ మిశ్రమం యొక్క రేషియో, మిశ్రమంలో ఉన్నటువంటి క్వాంటిటీస్ రేషియో వచ్చేసి 5:4. ఇప్పుడు ఏమన్నాడు వాడు, టైప్ 2 ఎంత ఉందో కనుక్కోవాలి. టైప్ 1 60 అని ఇచ్చాడు. టైప్ 1 రేషియో వచ్చేసి 5 పార్ట్స్. 5 పార్ట్స్ 60 అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత అయినట్టండి, 12 కదా. 12తో గుణిస్తేనే కదా 60 వచ్చేది. 5 12 60. సో ఇక్కడ 12తో గుణించినామంటే ఇక్కడ 12తో గుణించండి. 5 12 60, 4 12 48. అంటే ఇప్పుడు మనకు టైప్ 2 ఎన్ని లీటర్స్ ఉందండి, 48 లీటర్లు. సో టైప్ 2 మనకు కావాల్సింది కూడా ఇదే కదా. సో 48 లీటర్స్. ఇది ఆన్సర్. సింపుల్గా కనుక్కోవచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a mixture of 90 liters, the ratio of acid and water is 2:1. If the ratio of acid and water is to be 1:2, then the amount of water in liters to be added to the mixture is. ఏమంటున్నాడు, ఒక మిశ్రమంలో యాసిడ్ ఉంది, వాటర్ ఉంది, అది 90 లీటర్స్ ఉంది మిశ్రమం, వాటి రేషియో 2:1 ఉంది అంటున్నాడు. అయితే ఈ యొక్క రేషియో అనేది యాసిడ్ వాటర్ యొక్క రేషియో ఒకవేళ 1:2 అయినట్లయితే, 1:2 కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి మనము ఎంత ఎక్స్ట్రా వాటర్, ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి, ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఆ రేషియో 1:2 అవుతుంది అనేది మనకు అనుకోవాలి. సింపుల్ అండి. ఇక్కడ ఎంత ఉందండి, 90 లీటర్స్ ఉంది కదా టోటల్ మిక్సర్. ఇందులో వచ్చేసి యాసిడ్ వాటర్ రేషియో వచ్చేసి 2:1. ఇది యాసిడ్, ఇది వాటర్. 2:1 అంటే మొత్తం ఎన్ని భాగాలండి, 3 భాగాలే కదా. ఇది 2 భాగాలు, ఇది 1 భాగం. 3 భాగాలు 90 రావాలి. అంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది అప్పుడు, 30 కదా. 3 భాగాలు 90 అయినప్పుడు ఒక్కొక్క భాగం 30. అప్పుడు ఇది 2 భాగాలు అన్నప్పుడు ఎంత అవుతుంది, 60 లీటర్లు. 1 భాగం అన్నప్పుడు ఎంత అవుతుందండి, 30 లీటర్లు. అంతే కదా, మొత్తం కలిపితే 90 లీటర్లు. ఇలా ఉంది. కానీ ఏమన్నాడు, ఒకవేళ రేషియో 2:1 కాదు 1:2 వచ్చినట్లయితే ఆ వాటర్కి ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటున్నాడు. అంటే వాటర్ కలిపాడు, యాసిడ్ కలపలేదు. ఇందులో కలిపినది ఏంటి, వాటర్ మాత్రమే కలిపాడు. ఈ మిశ్రమానికి ఇంకా ఎక్స్ట్రా కొన్ని లీటర్స్ వాటర్ కలిపింటే ఆ రేషియో 1:2 అయింది. ఈ 2:1 కాస్త 1:2 అయింది. సో ఇందులో యాసిడ్ యొక్క పార్ట్ మారలా, వాటర్ పార్ట్ మారింది. ఎందుకు, మనం యాడ్ చేసినది వాటర్ కాబట్టి. సో ఇప్పుడు మనము యాసిడ్ రేటు ఇది ఈ భాగం మారలేదు కాబట్టి ఇది ఇలాగ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది 1:2 కావాలి. ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. 60 లీటర్స్ మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఇది తెలీదు వాటర్ ఎంత కావాలి, 1:2 కావాలి. అంటే 1 భాగం యాసిడ్. ఇక్కడ ఆల్రెడీ ఉన్న 60 లీటర్లు 1 భాగం అయినట్టే కదా. వాడికి కావాల్సింది 1:2 రేషియోలో దీన్ని తయారు చేయాలి మనం. అంటే 1 భాగం 60 లీటర్లు అయింది. ఆ 2 భాగాలు ఎంత అవుతుందండి, ఆ లెక్క ప్రకారం 120 లీటర్లే కదా అయ్యేది. 1:2 రేషియోలో ఉందన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ని ఏమి వాళ్ళు యాసిడ్ యాడ్ చేయలేదు కాబట్టి యాసిడ్ ఏమో అట్లే ఉంటుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్టే ఉంది. 1 పార్ట్ 60 లీటర్లు అయితే 2 పార్ట్లు ఏమవుతుంది, 120 లీటర్లు అవుతుంది. అంటే ఇది ఏంటిది, టోటల్ వాటర్ మనం కలపగా మొత్తం అంతా అక్కడ ఆ మిక్సర్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం 120 లీటర్లు అవుతుంది. 120 లీటర్లలో ఇక్కడ ఆల్రెడీ 30 లీటర్లు ఉంది కదా, ఆ మిశ్రమంలో ఆల్రెడీ ఉంది 30 లీటర్లు అనేది ఉంది. అంటే ఇప్పుడు ఎంత యాడ్ చేసినట్టండి, లెక్క ప్రకారం 90 లీటర్సే కదా యాడ్ చేసినది. అంటే ఫస్ట్ ఉన్న 60 లీటర్స్ యాసిడ్కి, 30 లీటర్స్ వాటర్కి 90 లీటర్స్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ 2:1 రేషియో కాస్త 1:2 అయింది. అంతే కదా. 1 భాగం 60 లీటర్లు, 2 భాగాలు 120 లీటర్లు. టోటల్లో యొక్క మిశ్రమంలో ఉన్న మొత్తం వాటర్ 120 లీటర్లు. ఆల్రెడీ 30 లీటర్లు ఉంది పార్ట్లో. ఇంకెంత కావాలి దానికి, 90 లీటర్స్ డిఫరెన్స్. ఇది మనం యాడ్ చేసినట్టు. సో ఆన్సర్ ఈజ్ 90 లీటర్స్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. నెక్స్ట్ 3 types of sugar got mixed by accident. 3 types of sugar got mixed by accident in a shop. First was of the rate of 145 rupees per kg and second of rupees 165 per kg. Only thing the shop owner knew that quantities of 3 sugar types were
in the ratio 2:1:3 respectively. He finally sold the mix at rate of ₹180 per case. What was price of third type? థర్డ్ టైప్ ఎంత ఉందో ఆ ప్రైస్ తెలియదు. ఆ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 3 రకాల షుగర్ ఉందన్నాడు. ఏమి ఇచ్చాడండి మనకి ఇక్కడ? క్లూస్ ఏమి ఇచ్చాడు? ఇది ఫస్ట్ రకము, సెకండ్ రకము, థర్డ్ రకము అనుకున్నామండి. ఇందులో ఫస్ట్ వన్ ₹145 అని ఇచ్చాడు. ఇది రేషియో కాదండి, నేను రకాలు చెప్తున్నా. 1వ రకము, 2వ రకము, 3వ రకము అని చెప్తున్నా. అది మళ్ళీ రేషియో అనుకున్నారు. మొదటి రకం యొక్క రూపీస్ వచ్చేసి ఒక్కొక్క కేజీ రేటు ₹145. 2వ రకం ఒక్కొక్క కేజీ వచ్చేసి ₹165. 3వ రకం ఇవ్వలేదు, ప్రైస్ ఇవ్వలేదు. కాకపోతే ఈ 3 రకాల షుగర్లు ఏ రేషియోలో ఉన్నాయన్నాడు? మిక్స్ చేసిన తర్వాత 2:1:3 రేషియోలో ఉన్నాయన్నాడు. ఈ క్వాంటిటీస్ వచ్చేసి 2:1:3 రేషియోలో ఉందన్నాడు. అయితే ఈ మూడింటిని కలిపాడు. కలిపిన తర్వాత అతను ఏం చేశాడు? అమ్మినాడు. ఏ విధంగా అమ్మినాడు? ఒక్కొక్క కేజీ ₹180 అమ్మినాడు. మూడింటిని కలిపినాడు కదా, 3 రకాలను కలిపినాడు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కేజీ ₹180 అమ్మినాడు. అయితే మనము ఈ ప్రైస్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇది మూడింటిని కలపడం వల్ల ఎన్ని భాగాలు అయి ఉంటుందండి? మీరే చూడండి. ఇదేమో 2 భాగాలు ఉంది, ఇదేమో 1 భాగం ఉంది, ఇదేమో 3 భాగాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపే కదా ఒక్కొక్క కేజీ అమ్ముకుంటున్నాడు. సో 2 భాగాలు, 1 భాగము, 3 భాగాలు. 3, 4, 2, 6. 2 + 1 + 3 ఎన్ని భాగాలు అవుతాయి? 6 భాగాలు. అంటే ఇప్పుడు ఇది 6 భాగాలు ఉన్నట్టే కదండి. 6 భాగాలు ₹180. 6 భాగాలు వచ్చేసి ₹180. 2:1:3 రేషియోలో ఉన్నాయి కదండి 3 రకాలు. 3 రకాల షుగర్ వచ్చేసి 2:1:3 రేషియోలో ఉన్నాయి. మూడింటిని కలపగా వచ్చినటువంటి ఒక్కొక్క కేజీ రేట్ వచ్చేసి ₹180. ఇవి 2 + 1 + 3 6 కదా. ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీ కలిపితే దీనికి ఈక్వల్ కావాలి కదా. మొదటి రకము, 2వ రకము, 3వ రకము 3 రకాల షుగర్ని కలిపితే వచ్చినటువంటి కొత్త షుగరు. సో ఇది 2 పార్ట్స్ కదా, ఇది 1 పార్ట్, ఇది 3 పార్ట్స్. ఇక్కడ మనకు ఈ వాల్యూ తెలియదు, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. 145 × 2 ఎంత అవుతుంది? 290 అవుతుంది. ప్లస్ 1 × 165 అవుతుంది. ఇక్కడ 3 ఇక్కడ తెలియదు కాబట్టి x అనుకుందామండి. 3x అవుతుంది. ఈ మూడింటిని కలపగా వచ్చిందే కదండి కొత్త రకం క్వాంటిటీ. సో ఈక్వల్ టు ఎంత? ఇది 180 × 6 పార్ట్స్ కదా, 1080. 18 6 108. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 5 ఒక నిమిషం అండి. క్వశ్చన్లో చిన్న మాడిఫికేషన్ చేస్తున్నా. 265 చేసుకుంటాను. ఈ రేట్ వచ్చేసి 265. ఈ 2 కలపండి. 5, 9, 6, 15, 555 ప్లస్ 3x = 1080. 3x = 1080లో 555 తీసేస్తే 5, 5, 10, 6, 2, 8, 525 వచ్చిందండి. సో x = 525/3 చేయాలి. సో 3 ఒకట్లు 3, 3, 3, 21, 3, సో x అనేది 175. ఈ x అనేది ఏంటండి? 3వ రకం షుగర్ యొక్క ఒక్కొక్క కేజ్ ప్రైస్. మనం కనుక్కోవాల్సింది కూడా వాట్ వాజ్ ప్రైస్ ఆఫ్ థర్డ్ టైప్. 3వ రకం షుగర్ యొక్క ఒక్కొక్క కేజీ విలువ ఎంత? అదే కదా మనం కనుక్కునేది. 175 రూపీస్. సో ఆన్సర్ ఈజ్ 175 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ మిక్సర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ హ్యాజ్ ఏ salt to sugar ratio of 7:32. The ratio of salt to sugar is 2:11 and 5:21.
in the two individual types of food items. In what proportion are the two food items mixed? A mixture of two food items has a salt to sugar ratio of 7:32. ఇది మిక్స్ చేయగా వచ్చినటువంటి రేషియో. ద రేషియో ఆఫ్ సాల్ట్ టు షుగర్ ఈజ్ 2:11 అండ్ 5:21. ఇవి రెండు రకాలు. అయితే వీటిని ఏ ప్రపోర్షన్లో కలిపితే మూడవ రకం మిక్సర్ అనేది మనకు వచ్చిందని చెప్తున్నాడు. సాల్ట్ టు షుగర్ కదా. వాట్ ప్రపోర్షన్ టూ ఫుడ్ ఐటమ్స్ మిక్స్డ్? సాల్ట్, ఇది సాల్ట్, ఇది షుగర్. మొదటి రకం వచ్చేసి మనము ఇది 2:11 ఉంది కదండి. ఈ రకం వచ్చేసి 5:21 ఉంది. దీంట్లో మనము సాల్ట్ క్వాంటిటీ మాత్రమే తీసుకుంటామండి. సాల్ట్ మాత్రమే తీసుకున్నప్పుడు 2, సాల్ట్ భాగం వచ్చేసి 2/11 13. ఇది సాల్ట్ టు షుగర్ రేషియో. ఇది కూడా సాల్ట్ టు షుగర్ రేషియో. ఈ మొదటి రకం వచ్చేసి 2:11 ఉంది. సో ఇందులో సాల్ట్ క్వాంటిటీ ఎంత ఉంది? 2 మొత్తం 11 + 2 13. ఇందులో కూడా సెకండ్ టైప్లో సాల్ట్ గురించి మాత్రమే తీసుకుంటున్నాం. 5/26. ఈ మిక్స్ చేయగా మనకేమొచ్చింది? 7:32 వచ్చింది. సాల్ట్ టు షుగర్ ఇది సాల్ట్ షుగర్. సో 7/39. అన్నిట్లలో సాల్ట్ వాల్యూ తీసుకున్నాం కదండి. సో మొదటి రకంలో సాల్ట్ వాల్యూ వచ్చేసి 2/13. ఎందుకు? మొత్తం 13 భాగాలు ఉన్నాయి కాబట్టి. రెండవ రకంలో కూడా 5/26, మొత్తం 26 భాగాలు. మిక్స్ అయ్యేగా వచ్చినటువంటిది 7:32 అంటే 7/39. 32 + 7 39. ఇది మొదటి రకము, ఇది సెకండ్ రకం. రెండు కలపగా ఈ రేషియో వచ్చింది కదా. ఇది వచ్చింది, మూడవ రకం వచ్చింది మనకు. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి. దీనికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్. 5/26 - 7/39. ఇది ఒక రేషియో. ఇటు పక్కకైతే ఈ రెండింటి డిఫరెన్స్ 2/13 - 7/39. ఎల్సిఎం తీసుకుందామండి. 26 39 ఎల్సిఎం ఎంత? 13 2 26 13 39 2 3 6 13 6 78. ఇది 78. 26 3 3 5 15. 39 2 2 7 14. 13కి 39కి ఎల్సిఎం 39. సో 13 3 3 2 6. 39 1 1 7. ఈ రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది? 14 15 డిఫరెన్స్ 1 అవుతుంది. 1/78 76 డిఫరెన్స్ 1/39. ఇది వచ్చేసి భిన్నాలు కదా. 1/78 1/39 అంటే 39:78 అని రాస్తాం. 39 1 39 2. సో 1:2 రేషియో వచ్చేసి సాల్ట్ టు షుగర్ మనకు 1:2. ఈ రేషియోలో రెండు రకాలు మనం మిక్స్ చేస్తే ఈ మూడవ రకం అనేది మనకు వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 1:2. ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మొదటి రకం ఏమో 2:11 ఉన్నది సాల్ట్ షుగర్ క్వాంటిటీస్. సో మనము సాల్ట్ గురించి మాత్రం తీసుకుంటున్నాము. షుగర్ గురించి మాత్రమే తీసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా చేసినా కూడా మనకు సేమ్ రేషియోనే వస్తుందండి. నేను అన్ని షుగర్ 3 ఒకే రకానికి చెందినవి ఉండాలి కదా. సో 3 సాల్ట్ గురించి అయినా తీసుకోండి, 3 షుగర్ గురించి అయినా తీసుకోండి. నేను సాల్ట్ గురించి తీసుకున్నాను ఇక్కడ. 2/13 5/26 7/39. ఇది మిక్స్డ్ సాల్ట్ షుగర్ది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తేనే 1:2 వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A solution of honey and water is 28 liters. With honey and water in the ratio, a solution of honey and water is 28 liters with honey and water in ratio 4:3. To this, a 21-liter honey water solution is added that has honey to water ratio as 2:1. Again, a 51-liter honey water solution that has honey to water ratio as 9:8 is added to this. After this, 10 liters of the solution is replaced with pure honey.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాటర్ టు హనీ ఇన్ ద ఫైనల్ మిక్సర్? ఇది పెద్దగా ఉంది క్వశ్చన్ అయినా కూడా సింపుల్గా చేయొచ్చండి. చూడండి, 28 లీటర్స్ ఉంది ఒక రకము, ఇంకొకటి ఫస్ట్ రకం 28 లీటర్స్, సెకండ్ రకము 21 లీటర్స్, మూడవ రకము 51 లీటర్స్ ఉంది. ఏంటిది? ఇది సొల్యూషను, మిశ్రమాలే ఇవి మూడు కూడా. ఏమున్నాయి అందులో? హనీ, వాటర్ ఉంది. ఈ 28 ఏ రేషియో ఉందండి? 4:3. 4:3 అంటే 4:3 ముందు రాస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి 2:1, థర్డ్ వన్ వచ్చేసి 9:8. ఓకే, ఈ రేషియోలో ఉన్నాయి. ఈ రేషియోలో ఉన్న వాటిని అన్నిటినీ కలిపాడు. అన్ని హనీ అండ్ వాటర్ని కలిపేసిన తర్వాత 10 లీటర్లు, అందులో నుంచి 10 లీటర్ల సొల్యూషన్ బయటకు తీసి ఆ 10 లీటర్ల ప్లేస్లో 10 లీటర్లు ప్యూర్ హనీ కలిపాడు. కలిపితే కలపగా అప్పుడు హనీకి వాటర్కి ఉన్న రేషియో మనం కనుక్కోవాలి. వాటర్ టు హనీ రేషియో కనుక్కోవాలి మనం. చూడండి, ఇది 28 లీటర్లు కదా, ఇది 4:3లో ఉంది. అంటే 7 భాగాలు చేయండి. 7 భాగాలు చేసినప్పుడు 7 4 28, అంటే ఒక్కొక్క భాగం 4 లీటర్ వస్తుంది. 4 భాగాలు ఏమొస్తుంది? 4 16 వస్తుంది. ఏంటి ఇది? హనీ పార్ట్. వాటర్ పార్ట్ వచ్చేసి 4 4 16, 3 4 12, అంతే కదా. 7 భాగాలు చేయాలి. 28ని 7 భాగాలు చేయాలి. 7 భాగాలు అంటే ఒక్కొక్క భాగం 7 4 28, అంటే ఒక్కొక్క భాగానికి 4, అంటే 4 4 16, 3 4 12. ఇది గుడుక హనీ వాటర్. 2:1 అంటే 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు 21 అంటే ఒక్కొక్క భాగం 7, 2 7 14, 1 7 7 లీటర్స్. ఇవి లీటర్స్ 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 లీటర్స్. ఇక్కడ 9 8 17. 17ను 51తో చేయాలంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 17 3 51, అంటే 9 3 27, 8 3 24, అంతే కదా. 27 + 24 కలిపితే 51 వస్తుంది కదా. 17 భాగాలు 51 అయినప్పుడు ఒక్కొక్క భాగము 3 అవుతుంది. అలాంటి 9 భాగాలు ఉన్నాయి. 9 3 27, 8 3 24. ఇది హనీ, ఇది వాటర్. చూడండి, మొత్తం మిశ్రమం ఎంత ఉంది? 28 లీటర్లు + 21 లీటరు + 51 లీటర్స్. టోటల్ ఎంత అవుతుందండి? 100 లీటర్స్ అవుతుంది. 100 లీటర్స్లో హనీ వాటర్. హనీ ఎంత ఉంది? 16 + 14, 16 14 27. మూడింటిని కలపండి. 16 14 30, 30 27 57 అవుతుంది. ఓకే, 57. వాటర్ 12 7 19, 19 24, 19 1 4 23, 53 అవుతుంది. 43 అవుతుంది. 12 7 19, 19 1 24 వచ్చేసి 43 అవుతుంది. చూడండి, మొత్తం 100 లీటర్ల మిశ్రమంలో 57 లీటర్లు హనీ ఉంది, 43 లీటర్లు వాటర్ ఉంది, అంతే కదా. 57 + 43 అయితే 100 అవుతుంది కదా. 7 3 10, 6 4 10. ఇప్పుడు ఈ వీటిలోంచి ఈ మిశ్రమం 57 లీటర్ల హనీ ఉంది, 43 లీటర్లు వాటర్ ఉంది. ఈ మొత్తం 100 లీటర్స్ ఉంది. ఈ 100 లీటర్స్లో నుంచి ఒక 10 లీటర్స్ సొల్యూషన్ బయటికి తీస్తున్నాడు. దాని ప్లేస్లో ఏం చేస్తున్నాడు? ప్యూర్ హనీ అనేది యాడ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ సొల్యూషన్ బయటికి తీస్తున్నాడు కదా, ఆ తీసే దాంట్లో హనీ ఎంత ఉంది మనం అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 57 టోటల్ 100 ఇంటూ 10 లీటర్స్ కదా అతను తీస్తున్న మిశ్రమం. 5.7 లీటర్స్ ఉంటుంది హనీ. బయటికి తీస్తున్నటువంటి 10 లీటర్ల సొల్యూషన్లో 5.7 లీటర్స్ హనీ ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుంది. అంటే ఏమని అర్థం? 57 లీటర్లలోంచి 5.7 లీటర్స్ తీసేస్తున్నాడు. ఆ మిశ్రమాన్ని 10 లీటర్స్ మిశ్రమాన్ని బయటికి తీస్తున్నాడు. అంటే 5.7 లీటర్స్ హనీ బయటికి వెళ్ళిపోతుంది. ప్లస్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ 10 లీటర్స్ ప్యూర్ హనీ యాడ్ చేస్తున్నాడు. అప్పుడు మొత్తం హనీ ఎంత ఉంటుంది అందులో? 57 ఒక 10 67. 67లో 5.7 పోతే 7 3 10 6 1 61.3. 61.3 ఉంటుంది. ఏంటిది? ఇది హనీ. హనీ పార్ట్ 61.3 ఉంది. ఇప్పుడు వాటర్ పార్ట్ తీసుకుందామండి. ఇప్పుడు బయటికి తీసినటువంటి 10 లీటర్లలో 5.7 హనీ ఉంది.
అంటే అప్పుడు ఇక్కడ వాటర్ ఎంత ఉన్నట్టు, రిమైనింగ్ వాటరే కదా. 10 లీటర్లలోంచి 5.7 తీసేస్తే ఎంత అండి? 4.3 అంటే 4.3 లీటర్ వచ్చేసి వాటర్ ఉంది. ఇది బయటికి పోతుంది కదా, ఇందులో నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, 43 లీటర్లు ఆల్రెడీ ఉంది వాటర్, అందులో నుంచి 4.3 తీసేద్దామండి. 43 లీటర్ల వాటర్లో నుంచి 4.3 లీటర్స్ వాటర్ బయటికి వెళ్తుంది. 7, 3, 10, 5, 8, 13, 38.7 వస్తుంది. అతను యాడ్ చేసినది ప్యూర్ హనీ, అందులో వాటర్ ఏం లేదు. సో ఇందులో మనం 10 యాడ్ చేయం, ఎందుకంటే ఇందులో వాటర్ వాళ్ళు యాడ్ చేయలే, హనీ మాత్రమే యాడ్ చేశారు కాబట్టి హనీకి యాడ్ చేసాం 10 అనేది. అర్థమైందా? ఇప్పుడు ఈ 61.3 అనేది హనీ అవుతుంది, 38.7 అనేది వాటర్ అవుతుంది. హనీ టు వాటర్ రేషియో అడిగాడా, వాటర్ టు హనీ రేషియో అడిగాడా? చూడండి, వాటర్ టు హనీ రేషియో అడిగాడు. ఇది వాటర్, ఇది హనీ. సో రేషియో ఏమవుతుందండి, 38.7 ఈస్ట్ 61.3 వాటర్ టు హనీ రేషియో. సో ఇది ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా చాలా సింపుల్ అండి కనుక్కోవడం. ఫస్ట్ 3 రకాలు ఇచ్చారు, అవి ఎన్ని లీటర్స్ ఉంది ఇచ్చాడు, ఏ రేషియోలో ఉందని ఇచ్చాడు. సో హనీ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఇలా విడగొట్టుకుంటాం. మొత్తం అంత సొల్యూషన్ 100 లీటర్స్ ఉంది, అందులో టోటల్ హనీ ఎంత ఉంది, టోటల్ వాటర్ ఎంత ఉంది తీసుకోండి. ఇప్పుడు ఏం చేశాడు, 10 లీటర్స్ సొల్యూషన్ తీసేశాడు. తీసేయడం వల్ల హనీ ఎంత బయటికి వెళ్ళిపోతుంది చూడండి, 5.7 లీటర్స్ బయటికి వెళ్తుంది. ప్లస్ మళ్ళీ ఏం చేశాడు, అదే 10 లీటర్స్ ప్యూర్ హనీ యాడ్ చేస్తాడు కాబట్టి 5.7 అనేది మైనస్ చేశాను, 10 అనేది ప్లస్ చేశాను. ఏ దానికి, ఆల్రెడీ ఉన్నటువంటి 57 లీటర్స్ హనీకి. అప్పుడు హనీ వాల్యూ ఎంత వచ్చింది, 61.3 వచ్చింది. ఇంకా వాటర్ గురించి మనం కనుక్కోవాలి. వాటర్ అన్నప్పుడు ఇక్కడే డైరెక్ట్గా వస్తుంది చూడండి, ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈ పార్ట్ అవసరం లేదు. ఇక్కడ 61.3 వచ్చేసి హనీ ఉంది. టోటల్ సొల్యూషన్ ఎంత ఉందండి, 100 లీటర్స్ ఉంది. అంటే మిగిలినది వాటరే కదా. అప్పుడు 100లో నుంచి 61.3 తీసేసామంటే 7, 3, 10, 2, 8, 10, 7, 3, 38.7 ఇలా కూడా వాటర్ వచ్చేస్తుంది డైరెక్ట్. మళ్ళీ ఇది చేయకుండా హనీ ఇంత అంటే మిగిలినంత వాటరే కదా. సో వాటర్ టు హనీ రేషియో అన్నప్పుడు 38.7 61.3 ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. క్వశ్చన్ చూద్దామండి. రోహిత్ బైస్ some rice at 10 rupees 40 paise per kg. He mixes it with some rice having price 8.8 rupees per kg. The final mixture becomes 15 kg in weight and with total worth is 146.40 rupees. What is the quantity of rice priced at rupees 8.8 per kg? ఇక్కడ వచ్చేసి రోహిత్ అనే వ్యక్తి ఏం చేశాడు, కొంత రైస్ని కొన్నాడు అనమాట. అది ఒక్కొక్క కేజీ వాల్యూ వచ్చేసి 10.40 రూపీస్ ఉంది. ఈ యొక్క రైస్ని అతను ఇంకొక రైస్తో మిక్స్ చేశాడు. అది ఒక్కొక్క కేజీ వచ్చేసి 8.8 రూపీస్ ఉంది. ఈ రెండింటిని మిక్స్ అయ్యగా వచ్చినటువంటి రైస్ టోటల్ 15 కేజెస్ అయింది. ఆ 15 కేజెస్ వెయిట్ అది కొనడానికి అయినటువంటి కాస్ట్ వచ్చేసి 146.40 రూపీస్ అయ్యింది. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ ప్రైస్డ్ అట్ 8.8 రూపీస్ పర్ కేజీ? ₹8.20 అమ్మినటువంటి ₹8.80 కొన్నటువంటి రైస్ యొక్క క్వాంటిటీ అడుగుతున్నాడు. సో మనం ఎలా చేస్తామంటే ముందు చీప్ రైస్ని ఇక్కడ కాస్ట్లీ రైస్ని కంపేర్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి చీప్ రైస్ ఒక్కొక్క కేజీ ఎంత అండి, 8.8 రూపీస్. కాస్ట్లీది 10.40 రూపీస్. అయితే ఈ రెండింటిని కలపగా వచ్చినటువంటి ఆ యొక్క రైస్ ఒక్కొక్క కేజీ వాల్యూ ఇవ్వలేదు, 15 కేజెస్ వాల్యూ ఇచ్చాడు. 15 కేజెస్ వచ్చేసి 146.40 రూపీస్ అయితే ఒక్కొక్క కేజీ ఎంత? అప్పుడు ఏమవుతుందండి, ఒక కేజీ వాల్యూ వచ్చేసి 146.40/15 అవుతుంది. దీన్ని తీసేస్తే 0.20 కిందకి వస్తాయి అన్నమాట. సో 5 300, 5 2 10, 5 9 45, 5 2 10, 540, 300,
3 9 27, 3 8 21, 3 6 18, 976/100 కాబట్టి 9.76 రూపీస్ అవుతుంది ఇది. సో ఒక్కొక్క కేజీ వాల్యూ ఎంత వచ్చిందండి? 9.76 రూపీస్ వచ్చింది. సో ఇది మనం ఇక్కడ రాసుకోవచ్చా? ఇది కూడా కొన్న వాల్యూనే కదా. చూడండి, ఒక దాని యొక్క రేట్ ఎంత ఉంది? 8.8 రూపాయలు ఉంది. ఇంకొక రకం రైస్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 10.40 రూపీస్ ఉంది. ఇంకొక ఈ రెండు కలపగా మిక్స్ చేసినటువంటి రైస్ యొక్క కేజీ వాల్యూ ఎంత ఉంది? 9.76 రూపీస్ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి. 10.40. మనము పాయింట్స్ తీసేద్దామండి. పాయింట్స్ తీసేసి రాసుకుందాము. ఇప్పుడు ఇంకొక 0 వస్తుంది. 1040లో నుంచి 976 తీసేస్తే 6 4 10 8 6 10 10 4 10 8 6 14 64 డిఫరెన్స్. ఇటుపక్క 976లో నుంచి 880 పోతే 6 9 8 96. 16 4 64, 16 6 96, 2 4 2 3 6, 2:3. సో ఈ యొక్క రేషియో వచ్చేసి 2:3 ఉంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? చీప్ క్వాలిటీ ఉంది కదా 8.8 రూపీస్, అది యొక్క క్వాంటిటీ అడుగుతున్నాడు. ఆ క్వాంటిటీ వచ్చేసి మనం కనుక్కోవాలి. ఈ 9.76 రూపీస్ విలువ చేసేటువంటి రైస్ వర్త్ ఎంత ఉందండి? టోటల్ వెయిట్ వచ్చేసి 15 kgs ఉంది. ఇవి రెండు కలిపితేనే కదా ఇది మొత్తం వచ్చేది. సో ఈ రెండు కలిపితే 15 kgs ఉంది మన దగ్గర సరుకు. అది కూడా ఏ రేషియోలో ఉంది? ఈ రెండు 2:3 రేషియోలో ఉంది. అంటే ఈ రెండు భాగాలు, ఈ 3 భాగాలు, 5 భాగాలు 15 అంతే కదా. 5 భాగాలు 5, ఇది 2 భాగాలు రైస్ ఉంది, ఇది 3 భాగాలు ఉంది. ఆ రెండింటిని కలిపితే 15 భాగాలు వచ్చింది మనకు. 15 kgs వచ్చింది. అప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవుతుందండి? 5 భాగాలు 15 అయితే ఒక్కొక్క భాగం 3 అవుతుంది కదా. అంటే అప్పుడు 2 భాగాలు అన్నప్పుడు 6 kgs అవుతుంది. 3 భాగాలు అన్నప్పుడు ఎంత అవుతుందండి? 2 3 6, 3 3 9. టోటల్ కలిపితే 9 6 15 kgs సరిపోయింది కదా. సో మనకు చీప్ క్వాలిటీది అడుగుతున్నాడు. ఈ సైడ్ది 8.8 ఈ సైడ్ది కాబట్టి ఇది 2 పార్ట్స్ ఉంది, అంటే 6 kgs. సో మనకు ఆన్సర్ వచ్చేసి 6 kgs ఉంది. ఏది? ₹8.80 విలువ చేసేటువంటి రైస్ మన దగ్గర 6 kgs ఉంది. సో ఆన్సర్ ఈస్ 6 kgs. ఆన్సర్ ఈస్ 6 kgs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. A milkman had water and milk mixer in a can with water to milk ratio 5:7. He accidentally spills 9 liters of the mixture. Then he fills the can with water equal in quantity to spilled mixture. This makes the water to milk ratio 9:7. How much milk did the can initially have? ఒక పాల వ్యక్తి ఉన్నాడు, పాలవాడు ఉన్నాడు. అతని దగ్గర వచ్చేసి పాలు నీళ్ళ మిక్సర్, నీళ్ళు పాల వాటర్ అండ్ మిల్క్ మిక్సర్, నీళ్ళు పాల మిక్సర్ ఎంత ఉంది? 5:7 రేషియోలో ఉంది. అతను పొరపాటున ఒక 9 లీటర్స్ అనేది ఒలికిపోవడం వల్ల ఆ 9 లీటర్స్ ఇతను ఎలా ఫిలప్ చేశాడు? వాటర్తో ఫిలప్ చేశాడు. వాటర్తో ఫిలప్ చేయడం వల్ల వాటర్ పార్ట్ పెరుగుతుంది కదండి. ఆ రేషియో వచ్చేసి 9:7 అయింది. అయితే మొదటగా ఆ యొక్క క్యాన్లో ఎంత మిల్క్ ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఎంత మిల్క్ ఉన్నది అనేది మనం కనుక్కోవాలండి. సో ఫస్ట్ ఎంత ఉందండి? ఇది వాటరు, ఇది మిల్క్. 5:7 ఉంది. ఏం చేశాడు? 9 లీటర్స్ బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ 9 లీటర్స్ వాటర్ కలిపాడు. తర్వాత రేషియో వచ్చేసి 9:7 అయింది. ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి 9 లీటర్స్లో కూడా పాలు ఉంది కదండి, మిల్క్ ఉంది. ఆ 9 లీటర్స్ ఉలికిపోయిన దాంట్లో ఎంత మిల్క్ ఉంది మనం చూద్దాం. సో మిల్క్ గురించి మాత్రమే రాసుకుందామండి. మిల్క్ గురించి అన్నప్పుడు అంటే 7 టోటల్ పార్ట్స్ అన్ని 7 + 5 12. ఎన్ని లీటర్స్ తీసామండి బయటికి? అది ఒలికిపోయినటువంటి ఎంత? 9 లీటర్స్. 3 3 9, 3 4 12, 7 3 21/4.
అంటే 4 5 20, 5.25 లీటర్స్ మిల్క్ ఉంది. 9 లీటర్స్లో 5.25 లీటర్స్ మిల్క్ ఉంది. రిమైనింగ్ వాటర్ ఉలికిపోయింది. ఇప్పుడు వాటర్ సేమ్ వాటర్ది కూడా కనుక్కుందామండి. 5/12 ఇంటూ 9, 3 3 9 4, 5 3 15/4. ఇది చేయాల్సిన అవసరం కూడా 15/4 అంటే 4 3 12, 4 ఇక్కడ 9 లీటర్స్ మనము బయటికి తీసాం, అది ఉలికిపోయింది. 9 లీటర్స్లో 5.25 లీటర్స్ వచ్చేసి మిల్క్, ఇంకా రిమైనింగే కదా వాటర్. సో ఇక్కడ 9లో నుంచి మనం 5.25ని తీసేసిన ఉడక ఆటోమేటిక్గా మనకి మిల్క్ వాటర్ యొక్క క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇది వాటర్, ఇది మిల్క్, ఇది వాటర్. ఇక్కడ ఏమైందండి, నెక్స్ట్ 9 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు దీనికి. మనమేం కనుక్కోవాలి, మిల్క్ గురించి మాత్రమే కనుక్కోవాలి కదా. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ లాస్ట్లో ఇచ్చినటువంటి రేషియో ఒకటి ఇచ్చాడు. వాటర్ టు మిల్క్ రేషియో ఇచ్చాడు. వాటర్ ఎంత ఉందండి, ఇది ఉంది. ఇది ఇనిషియల్గా ఎంత ఉంది, 7 పార్ట్స్ ఉంది. 7 పార్ట్స్లో నుంచి 3.75 అనేది తీసేయాలి. తీసేసి మళ్ళీ 9 లీటర్స్ యాడ్ చేయాలి. 9 లీటర్స్ కంప్లీట్గా వాటరే కదా యాడ్ చేసినది అతను. సో యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఇది కే అనుకుందామండి. 5:7 అనేది 5K 7K అనుకున్నట్లయితే వాటర్ ఫస్ట్ రాసుకుంటున్నాను. 5K ఉంది, ఇనిషియల్గా 5K వాటర్ ఉంది. అందులో నుంచి 9 లీటర్లు బయటికి పోయినప్పుడు 3.75 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం చేశాడు, 9 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. ఇది వాటర్ బై మిల్క్ గురించి రండి. మిల్క్ ఎంత ఉంది, ఇనిషియల్గా 7K ఉంది. దాంట్లో నుంచి 5.25 అనేది ఉలికిపోయింది. ఇంకేమన్నా యాడ్ చేసామా, మిల్క్ అయితే యాడ్ చేయలేదు, మనము వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్కే మనం ప్లస్ వేసుకున్నాం. ఈ రేషియో ఏమొచ్చిందని, వాటర్ టు మిల్క్ రేషియో అతను చెప్పాడు 9:7 వచ్చింది అన్నాడు. దీన్ని సాల్వ్ చేద్దామండి. ఇక్కడ 9లో నుంచి 3.75 పోతే 5.25 అవుతుంది. ఈ ప్లేస్లో మనము ఈ వాల్యూ రాస్తున్నాను, 5.25 అనేది. ఓకే, మల్టిప్లికేషన్ చేస్తే 7 5 35కి ప్లస్ వస్తుంది కదా, ప్లస్ 5.25. దీన్ని చేసినట్లయితే 7 5 35, 7 2 14, 3 17, 36. ఇది అడ్డగుణకారం చేస్తే 7 9 63కి, 9 5 45, 9 2 18 4 22, 9 5 45 47 అవుతుంది. 47.25 అవుతుంది. 35కి అవతలికి పోతే 63లో నుంచి 35 పోతే 28K వస్తుంది. ఈ -47.25 ఇతలకు వస్తే ప్లస్ అవుతుంది కదా. సో 36.75కి 47.25 యాడ్ చేస్తే 14 5 3 8 84. 28 ఒకట్లో 28 3. సో కే వాల్యూ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి, హౌ మచ్ మిల్క్ డిడ్ ద క్యాన్ ఇనిషియలీ హ్యావ్. స్టార్టింగ్లో ఆ యొక్క క్యాన్లో మిల్క్ ఎంత ఉంది కనుక్కోవాలి. కే వాల్యూ వచ్చింది 3. స్టార్టింగ్ క్యాన్లో ఎంత ఉంది మిల్క్, 7 పార్ట్స్ ఉంది కదండి. 7 పార్ట్స్ అంటే 7K. 7K ఈక్వల్ టు 3 కదా. సో 7 × 3 21. ఇనిషియల్గా ఎంత ఉందండి, ఆ క్యాన్లో మిల్క్ 7K ఉంది. 7K అంటే 7 × 3 21 లీటర్స్ ఉంది. సో ఇనిషియల్గా ఆ యొక్క క్యాన్లో ఎంత మిల్క్ ఉందంటే 21 లీటర్స్ మిల్క్ ఉంది. ఇది ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సింపుల్ అండి. వాడు ఇచ్చిన రేషియో ప్రకారము అలాగే ఉంచుకొని మనం 9 లీటర్స్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ బయటికి వెళ్ళిపోయిన దాంట్లో వాటర్ ఎంత ఉంది, మిల్క్ ఎంత ఉంది తీసుకున్నామండి. తీసుకున్నాక ఇప్పుడు మిల్క్ మళ్ళీ అతను వేసినటువంటి వాటర్కి యాడ్ చేసాము. ఆ యాడ్ చేయడం వల్ల కొత్త రేషియో ఎంత అవుతుందని కూడా ఇచ్చారు క్వశ్చన్లో. సో అది రాసుకుందాము. దానికి ఈక్వల్ చేసేస్తే కే వాల్యూ వస్తుంది. మనకు ఇనిషియల్గా మిల్క్ అడుగుతున్నాడు కాబట్టి కే వాల్యూ వస్తే ఇంకా అక్కడికి ఆన్సర్ వచ్చేస్తుంది. 7 3 21 లీటర్స్. సో ఈ విధంగా ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సునీల్ స్టార్టెడ్ ఏ జ్యూస్ అంటే లెమన్ సిరప్ ప్లస్ వాటర్ మిశ్రమం ఉంది. ఏ జ్యూస్ కౌంటర్. ఇనిషియలీ హీ హ్యాడ్ 140 లీటర్స్ జ్యూస్ విచ్ హ్యాడ్ 30% వాటర్ ఇన్ ఇట్.
He sold 20 liters of the juice. Then he added equal amount of lemon syrup and water. Now the ratio of water to lemon syrup became 1:2. How much water was added later on? సునీల్ అనే వ్యక్తి ఒక జ్యూస్ కౌంటర్ పెట్టుకొని ఉన్నాడు. అందులో లెమన్ సిరప్ ప్లస్ వాటర్ కలిపినటువంటి జ్యూస్ అండి. అతనికి ఇనిషియల్గా ఎంత ఉంది? అతని దగ్గర 140 లీటర్స్ ఉంది. అందులో 30% వాటర్ ఉందని చెప్తున్నాడు. అతను ఏం చేశాడు? ఈ సోల్డ్ 20 లీటర్స్ ఆఫ్ ద జ్యూస్. ఈ యొక్క 140 లీటర్లలో నుంచి మనం ఎన్ని లీటర్లు బయటికి తీసినా అందులో ఉన్నటువంటి లెమన్ సిరప్ వాటర్ రేషియో అయితే మారదు కదా. ఆ రేషియో అనేది మారదు, ఆ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. కానీ మనం ఎంత బయటికి తీసినా 140 లీటర్స్ తగ్గుతుంది, కానీ అందులో యాడ్ అయినటువంటి లెమన్ సిరప్ వాటర్ యొక్క రేషియో అనేది చేంజ్ కాదు. సో అతను 20 లీటర్స్ అమ్మేసుకున్నాడు కదా, 20 తీసేద్దాము. ఇంకెంత ఉంది అతని దగ్గర? 120 లీటర్స్ ఉంది. 120 లీటర్స్లో కూడా 30% వాటర్ ఉంటుంది కదా. సో అప్పుడు వాటర్ క్వాంటిటీ ఏమవుతుంది? వాటర్ ఏమవుతుంది? 30% కాబట్టి 36 లీటర్స్ అవుతుంది వాటర్. అప్పుడు లెమన్ సిరప్ ఏమవుతుందని, లెమన్ అంటే ఎల్ రాస్తున్నాను. లెమన్ సిరప్ ఎంత అవుతుంది? 36 లీటర్స్ వాటర్ ఉన్నప్పుడు రిమైనింగ్ అంతా లెమనే కదా ఉండేది. ఇది 30% ఉంది, అది 70% ఉంటుంది. 12/24 డైరెక్ట్ రాసేస్తున్నాను. 36 లీటర్లు 84 లీటర్లు రెండు కలిపితే 120నే కదా. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమిచ్చాడు? ఈ యొక్క దీనికి ఇక్కడ మిగిలినటువంటి 36 లీటర్ల వాటర్ ప్లస్ 84 లీటర్ లెమన్ సిరప్ ఈ కలిపినటువంటి మిశ్రమానికి ఈక్వల్ అమౌంట్లో లెమన్ సిరప్ కలిపినాడు, వాటర్ కలిపినాడు. ఒకే రేషియోలో, అంటే 1 లీటర్ లెమన్ సిరప్ కలిపితే 1 లీటర్ వాటర్, లేదా 2 లీటర్ లెమన్ సిరప్ కలిపితే 2 లీటర్ వాటర్ కలిపినాడు. ఆ విధంగా కలిపాడు. ఆ కలపడం వల్ల రేషియో అనేది ఎలా మారిపోయింది? వాటర్ టు లెమన్ సిరప్ రేషియో వచ్చేసి 1:2 అయింది. అయితే అతను ఎంత యాడ్ చేశాడు? యాడ్ చేసిన దాంట్లో కూడా వాటర్ మాత్రమే అడుగుతున్నాడు. హౌ మచ్ వాటర్ వాజ్ యాడెడ్ లేటర్ ఆన్? ఎంత వాటర్ యాడ్ చేశాడు అనేది అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఇది వాటరు, ఇది లెమన్ సిరప్. మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 36 లీటర్స్ వచ్చింది, ఇక్కడేమో 84 లీటర్స్ ఉంది. రెండింటికి ఈక్వల్ రేషియోలో కలిపాడు కాబట్టి నెక్స్ట్ ఏ రేషియో ఇది అండి? వాటర్ టు లెమన్. ఓకే, ఇది కూడా వాటర్ టు లెమన్ సిరప్ రేషియో వచ్చేసి 1:2 అయింది. 1:2 అయింది. ఎప్పుడు? ఈక్వల్ అమౌంట్లో కలిపాడు. ఈక్వల్ అమౌంట్లో అంటే దీనికి X లీటర్స్ కలిపాడు, దీనికి X లీటర్స్. ఇదేమో X లీటర్ సిరప్, ఇదేమో X లీటర్ వాటర్ కలిపాడు అనుకోండి. ఆ కలపడం వల్ల ఈ రేషియో వచ్చింది. సో మనం దానికి ఈక్వల్ చేద్దామా? 36 + X వాటరు బై లెమన్ తీసుకుంటున్నా. 84 + X = 1/2. అంతే కదా. సమానంగా కలిపాడు కాబట్టి X అనుకుంటున్నాను. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 36 × 72 ఇప్పుడు 84 + X. ఈ X యువతలకు వస్తే X అవుతుంది, 72 అవతలకు పోతే 12 వస్తుంది. ఇక్కడ X అనేది ఏంటండి? మనం యాడ్ చేసినటువంటి వాటరు లేదా లెమన్ సిరపే కదా. సో 12 లీటర్లు వాటర్ యాడ్ చేశాడు, X వాల్యూ 12 కాబట్టి 12 లీటర్లు వాటర్ యాడ్ చేశాడు, 12 లీటర్లు లెమన్ సిరప్ యాడ్ చేశాడు. అలా యాడ్ చేయడం వల్ల ఆ యొక్క జ్యూస్లో వాటి యొక్క రేషియో వచ్చేసి 1:2 అయ్యింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది హౌ మచ్ వాటర్ వాజ్ యాడెడ్ లేటర్ ఆన్? ఎంత యాడ్ చేశాడు? అదే కదా X అనుకున్నాము. సో వాటర్ వచ్చేసి అతను యాడ్ చేసినటువంటి వాటరు 12 లీటర్స్. వాటర్ అయినా 12 లీటర్స్ యాడ్ చేశాడు, లెమన్ సిరప్ కూడా 12 లీటర్సే. ఆన్సర్ అనేది 12. సో ఈ విధంగా కనుక్కుంటామండి. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. సో ఆల్మోస్ట్ నేను అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అని ఉన్నాయి వీడియోస్. తప్పకుండా చూడండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో రాయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.